హలో అండి, అందరూ బాగున్నారా? కొత్త సంవత్సరం వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మాకు సంక్రాంతి కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మా ఇంట్లో కొత్త సంవత్సరంతో సంక్రాంతి ఫస్ట్ వచ్చింది కాబట్టి మా ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ ఏం చేస్తున్నానో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను, రండి. నేను ఈరోజు చెక్క పకోడీ వండుతున్నానండి. ఇది మేము ఎలా చేస్తామో మీ అందరూ చూద్దరు. కానీ ఫస్ట్ వచ్చి దీంట్లో కావాల్సిన ఐటమ్స్: బియ్యం పిండి, మైదా, పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నది, అల్లం, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్, నువ్వుపప్పు. ఈ కొలతలు చూద్దాం. కానీ ఇది బియ్యం పిండి, రెండు, మూడు, నాలుగు బియ్యం పిండి అండి, మైదా, నాలుగు బియ్యం పిండికి మైదా 1 పావు, 1 పావు అండి, 1 పావు. సాల్ట్ అండి, ఇది కడిగి పక్కన పెట్టుకున్నాం, నానబెట్టుకుని. ఈ పప్పులు ఎంతైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం. అది నేను మీకు కొలతలు చూపించాను చూడు, ఆ కొలతల ప్రకారంగా మనం ఎన్ని రకాలైనా మనం చేసుకోవచ్చు, ఎన్ని కేజీస్ అయినా. అల్లం, పచ్చిమిరపకాయలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మన కారం సరిపడా వేసుకోవడమే, ఆ పిండిని బట్టి. కావాలంటే మనం కారం, ఉప్పు అవన్నీ చూసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ మొత్తం వేసేసాను. ఈ నువ్వుపప్పు మనం ఎంతైనా వేసుకోవచ్చండి, ఇది కూడా టేస్ట్కే. 1 పావు కిలోలాగా వేస్తాను నేను. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఆయిల్, కాసిన ఆయిల్ పోసుకోవాలండి. అంటే బాగా మరిగించి, ఇప్పుడు పోస్తాను చూడండి. ఆల్రెడీ అక్కడ ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈ చెక్క పకోడీకి ఏంటంటే మనం ఓన్లీ పచ్చిమిరపకాయలు, అల్లం, కారం ఒక్కటే వేసుకున్నామంటే ఎక్కువ వేసుకోవాలండి, తెల్లగా కనిపిస్తాయి చక్కగా. లేదు మనం ఇది కొంచెం వేసుకున్నాం, పచ్చికారం కొంచెం వేసుకున్నామంటే కొంచెం బ్రౌన్ షేడ్లో వస్తాయి. పచ్చికారం కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఈరోజు మొత్తం అల్లం, పచ్చిమిరపకాయల కారంతోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. తెల్లగా కనిపిస్తాయి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది చెక్క పకోడీ అంటే. ఇప్పుడు మనం చెక్కలు రౌండ్గా ఉంటాయి కదండి, అవి కూడా చేసుకునే దీంతోనే మన ఇష్టం అన్నమాట. అది రౌండ్గా ఉండలు చుట్టి చేసుకుంటాము. ఇవేమో చేతితో ఆ రిబ్బన్ పకోడీ లాగా వేస్తాం. ఎలా వేస్తానో చూద్దరు. కానీ దీంట్లో ఇప్పుడు కాసిన నూనె వేసుకుంటున్నామండి. లక్ష్మి కొంచెం ఆయిల్ అలా పొగలు వచ్చేటట్టు మనం ఈ మొత్తం అన్ని ఐటమ్స్ కలిపేసానండి. కలిపేసి పక్కన మనం పెట్టుకొని, ఈ పొడిపిండి మనం ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవచ్చు, మనకు వీలుని బట్టి చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు పండగ కాబట్టి మొత్తం చేసేస్తాను. కానీ కొంచెం కొంచెం ఇలాగా మనం గిన్నెలో తీసుకొని ఇలా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలపకూడదు, ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది.
రైస్ని కడిగి ఆరబోసి ఆరిన తర్వాత మనం మిల్లి పట్టించేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. పిండి మెత్తగా ఆడాలి. ఒకసారి జల్లెడ పట్టుకున్నా కూడా మనకి బరగ్గా లేకుండా ఈ పిండి మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇవ్వండి, ఈ పిండి ఇలా కలుపుకుందాం అంతే. ఇప్పుడు మనం వేయటము ఇలా ముక్కలు పెట్టుకుని ఈ బియ్యపిండి మనం బయట షాపుల్లో కూడా కొనుక్కొని తెచ్చి చేసుకోవచ్చు కొంచెం కొంచెం ఎప్పుడైనా కావాలంటే. మేము కొంచెం ఎక్కువగా పండగ కదా చేస్తున్నాను, మరాడించాను. ఇగో చూడండి, దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు మనం ముక్కలాగా చిన్న చిన్న ముక్కల్లాగా తీసేసి వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగోండి, చెక్క పకోడీ రెడీ. దీన్ని బెల్ల పకోడీ అంటారు, చెక్క పకోడీ అంటారు, మళ్ళీ ఏంటి రిబ్బన్ పకోడీ అంటారు. మీరు కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు ఇలాంటి వెరైటీలు ఇంకా చూపిస్తాను. లక్ష్మి ఒకసారి టేస్ట్ చూస్తుంది, మా కోడలు ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో చెప్తుంది. ఎంత గుల్లగా ఉన్నాయి చూసారా, క్రిస్పీగా వచ్చినాయి. తిని చూడు. బాగుంది, చాలా బాగుంది టేస్ట్, సూపర్. మీరు కూడా ట్రై చేయండి, సంక్రాంతి కదా వచ్చేది, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బాగా